విఠల్ గారు చెప్పండి, ఈ టీఆర్ఎస్ సభ ఏ రకంగా జరిగింది? సక్సెస్ అయినట్లు వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని వాళ్ళు చెబుతున్నారు, ఫ్లాప్ అని కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నారు. మీరు మధ్యస్థంగా ఉండి మీరేం చెబుతారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు అక్కడ ఉన్న ఇద్దరు మిత్రులకి, ఉద్యమ నాయకులకి, దేవప్రసాద్ గారికి, దయాకర్ గారికి అండ్ వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, సహజంగా ఉద్యమ పార్టీ 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది మేమందరం అంటే జేఏసీగా దయాకర్ గారు కావచ్చు, దేవప్రసాద్ కావచ్చు, మీరు కూడా చూశారు అప్పుడు. అద్భుతమైన మీరు సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఉద్యమం ఎట్లా నడిచింది, అప్పుడు అంద పార్టీలకు అతీతంగా ఎట్లా కలిసి పనిచేసుకున్నాం అందరికి తెలుసు. 14 వరకు ఉన్నటువంటి కేసీఆర్ ఒక అద్భుతమైన ఉద్యమ నాయకుడు, అందులో డౌట్ ఏం లేదు. ఇట్లాంటి సభలు ఆ రోజుల్లో కొన్ని వందలు పెట్టినటువంటి అనుభవం వారికి ఉంది. ప్రజల నాడి తెలుసుకోవడంలో వారి దిట్ట. ఇవాళ ఏంటంటే ఓటమి పాలైన తర్వాత, ఒక సంవత్సరన్నర కాలం తర్వాత బహుశా మొట్టమొదటిసారి సభ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ రజతోత్సవం బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత బయట ఏమనుకుంటున్నారు చాలా మంది జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ అనుకునే అభిప్రాయం ఏంటంటే ఇవాళ సభ సక్సెస్ అయింది. ఎందుకంటే ఏ పార్టీ పెట్టినా సభ సక్సెస్ అవుతుంది సార్. కొమ్మేను సార్, ఇప్పుడు వీళ్ళు కాస్ట్లెస్ట్ సభ ఇన్ ఇండియా అని అంటున్నారు. ఒక 100 కోట్ల రూపాయలు, అది కూడా వైట్ మనీ ఖర్చు పెట్టినట్టు, పార్టీ అకౌంట్ల నుంచే డబ్బులు డ్రా చేసి ఖర్చు పెట్టినట్టుగా వార్తలు వస్తాయి. ఇట్లా వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సభలు సక్సెస్ కావడం అనేది అన్ని పార్టీలు కూడా సక్సెస్ అవుతాయి సార్. కొద్దిగా ఆర్గనైజ్ చేస్తే, డబ్బులు పెడితే సభలు వస్తాయి, ప్రజలు వస్తారు. కానీ మూడ్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా ఉందనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలుగా. నిన్న సరే వారి సభ వాళ్ళు మాట్లాడొచ్చు, మేము తప్పు పట్టట్లేదు. ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, తెలంగాణలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ పైన, అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో గత 11 సంవత్సరాల నుంచి, అంటే రాష్ట్రానికి 11 ఏళ్లలో 11 రూపాయలు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. అది ఎంత పచ్చి అబద్ధం! ఒక ఆ స్థాయి వ్యక్తి అబద్ధాలు మాట్లాడితే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తాం సార్ మనం? డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కిందనే యాజ్ ఇట్ ఈస్ గా 42% తెలంగాణ స్టేట్, ఏ స్టేట్ కైనా వస్తుంది. అదే 3-4 లక్షల కోట్ల రూపాయలు ఉంది. అది పక్కకు పెడితే నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు. అంటే దాని మీద మళ్ళీ వెళ్దాం. అంటే ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే 11 రూపాయలు ఇవ్వలేదంటే 11 రూపాయలు ఇవ్వలేదని కాదు, ఇది ఓన్లీ సింబాలిక్ గా చెప్పారు. అంటే ఎక్స్ట్రా ఫండ్స్ ఏమి ఇవ్వలేదని చెప్పడం ప్రజలు అన్ని లక్షలాది మంది ముందు అబద్ధాలు చెప్పొద్దు కదా సార్. అట్లా ఇవ్వలేదని చెప్పొచ్చు. 11 పైసలు ఇవ్వలేదంటే, 11 రూపాయలు ఇవ్వలేదంటే రైట్. అని మళ్ళీ ఆయన ఉపన్యాసంలోకి వెళ్దాం. ముందు ఇనీషియల్ కామెంట్స్, సభ సక్సెసా కాదా?